కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారాం రాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ వారి ఆలయం వద్ద ఉన్నాం. ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా మనకి దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి మావుళ్ళమ్మ వారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చారు. ఆవిడ ఈ 4 రోజులు కూడా సంక్రాంతి సంబరాల్లో ఇక్కడ కుటుంబ సమేతంగా పాల్గొని సరదాగా ఈ సాంప్రదాయ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చారు. ఆవిడతో చిన్న చిట్ చాట్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? అయితే మావుళ్ళమ్మ వారి దర్శనం బాగా జరిగింది. అమ్మవారిని ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకుంటాము, కానీ జాతర టైంలో వస్తే అమ్మవారు ఇంకా ఏంటో కళగా ఇలా ఎంతో అంటే భక్తులను చూసి ఎంతో ఆనందంతో ఉన్నట్టు కళ కనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది. కృష్ణరాజు గారు చూడండి, జనం అందరినీ చూసేసరికి ఆయన ఉప్పొంగిపోయి ఇలాగా కనబడేవారు, అంత ఆనందంతో. అమ్మవారు అన్నా కూడా ఆయనకి ఎంతో ఇష్టం. ఎప్పుడు వచ్చినా భీమవరం ఆ మావుళ్ళమ్మ వారిని దర్శించుకుని వెళ్ళేవారు. నాకు భీమవరం ఈ పండుగలో రావడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరి గుండెల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణరాజు గారు కనిపిస్తారు. వాళ్ళ మాటల్లో నేను కనిపించిన ప్రతిసారి వాళ్ళు కృష్ణరాజు గారి గురించి మాట్లాడతారు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆయన ఉన్నారు అంతే. ఆయన దివంగత అనే మాట నాకు అసలు వినడానికి ఇష్టం ఉండదు. అంటే మీ అందరినీ చూస్తా ఉంటే నాకు కృష్ణరాజు గారు ఉన్నారు. మీ అందరూ మాట్లాడారు, మీ ఆనందంలోనే ఆయన ఉన్నారు. ప్రతి మనిషిలోని చెట్లోని అది ఆనందం. నాకు ఈ సంవత్సరం నేను రావడానికి కారణం అది. ఈ ఏడాది కూడా మీరు మంచి మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. చాలా అవునండి, మన హెల్త్ క్యాంప్ కృష్ణరాజు గారు ఉన్నప్పుడు కూడా మెగా క్యాంపులు జరిగాయి. చాలా జరిగాయి, మీకు తెలుసు. మొత్తం అన్ని జిల్లాలకి కూడా చేయించాము. అంటే హైదరాబాద్ లోని అపాయింట్మెంట్ దొరకని డాక్టర్స్ అందరినీ, టాప్ డాక్టర్స్ ఇక్కడ తీసుకొచ్చి మనం ఈ 7 కాన్స్టిట్యూన్సీకి మనం వైద్యం అందించి, వాళ్ళకి మెడిసిన్ అందించి అలా చేయగలిగా. అంత ఇష్టం ఆయనకి. ఈ ప్రాంతం అంటే ఆయనకి చాలా ఇష్టం. అయితే మనకి మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పనులు అవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి. అయితే ఆయన రూపంగా అప్పట్లో మనం ఇక్కడ ఒక విగ్రహం నెలకొల్పాలని ఒకటి అనుకున్నాం. అయితే మర్చిపోయారు, నాయకులు మర్చిపోయారు, మంత్రులు మర్చిపోయారు, ప్రభుత్వాలు మర్చిపోయారు. అభిమానులు మర్చిపోలేదు. కుటుంబం వైపు కూడా మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఏదో ప్రాంతాల్లో భీమవరం కావచ్చు, మొగల్తూరులో కావచ్చు, ఎక్కడైనా. కృష్ణరాజు గారిని అందరూ కోరుకుంటారు. మన ఈ ప్రాంతం వాళ్ళు అభిమానులు, తర్వాత వెంకటేశ్వరరావు, మన ఉండి వాసు, మా సాయిరాజు, పొలిటికల్ గానే కాదు, సినిమాస్ గానే కాదు, ఆయనకి పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ ఆయన అభిమానులే. అందరూ కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా కృష్ణరాజు గారు విగ్రహం కూడా అందరూ సహకారం గారు కూడా అన్నారు. కృష్ణరాజు గారు అంటే అందరికీ అభిమానం. ఆయనకి పొలిటికల్ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన ఒకటే మాట అనేవారు, ఎవరి ఇంట్లోనైనా నేను ఒక గ్లాసు మంచినీళ్ళు తాగితే వాళ్ళ శత్రువా మిత్రుడా నాకు సంబంధం లేదు, వాళ్ళ జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. అది కృష్ణరాజు గారి క్యారెక్టర్. అలాంటి వ్యక్తికి ఇక్కడ విగ్రహం ఆవిష్కరణ ప్రతి ఒక్కరు కవి గారు కూడా అన్నారు. అందరూ మనకి సహకరిస్తారు కాబట్టి మనందరం కలిపి వాళ్ళు ఏంటి ఫ్యామిలీ అయితే అందరూ కలిపి చేద్దాం. ఆయన విగ్రహాలు అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ముగింపు అనేది ప్రభాస్ పెళ్లితోటే ఈ ఇంటర్వ్యూలో అయినా ఇంటర్వ్యూలో అయినా ఈసారి కూడా రొటీన్ గా పెళ్లి అంటే ఆల్రెడీ అభిమానులు ఆయనకి వాళ్ళకి ఎవరు నచ్చితే నచ్చిన అమ్మాయితో ప్రభాస్ గారు మీరు చూస్తున్నారు కదా అన్ని ఛానల్లోని ఇప్పుడు వచ్చేస్తుంది. పెళ్లి చేసేస్తున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారు, అంతే. వాళ్ళకి చేసేసారు అంటే వాళ్ళు చేసేసారు, మీరు ఎప్పుడు చేస్తారు? చేద్దాం. నేను ఒకటే అంటాను, పెళ్లి మాత్రం భగవంతుడి పేరు పెట్టేశాను నేను. ఎప్పుడంటే
మావుళ్ళమ్మ దయ అంటే దేవుడి మీద పెట్టేసారు. మనం ప్రయత్నం చేస్తాము కానీ చేసేది మాత్రం మావుళ్ళమ్మ తల్లి. మావుళ్ళమ్మ దయ వల్ల ఈసారి మా ప్రభాస్ పెళ్లి ఏమన్నా లైన్ లో ఉన్నాయంటారా? అని నేను చెప్పలేను, అవుతుందని మాత్రం చెప్తాను. అంతే కదా. అయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ రాజా ఫ్యామిలీ తరఫున ప్రభాస్ ఫ్యామిలీ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆ మావుళ్ళమ్మ ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యం అఖండ విజయంతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. హ్యాపీ సంక్రాంతి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ వస్తాం. ఇది మా ఊరు, మన ఊరు. ఇదండి తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్ తో మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్.